హలో అప్కమింగ్ ఆఫీసర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మనం పర్సనల్ మెంటర్షిప్ అండ్ గైడెన్స్ ప్రోగ్రామ్ గురించి మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ పర్సనల్ మెంటర్షిప్ అండ్ గైడెన్స్ ప్రోగ్రామ్ ఏంటంటే ఎవరైతే ఎగ్జామ్ క్లియర్ చేయాలనుకుంటున్నారో, కొంచెం సీరియస్గా డైలీ చదవాలనుకుంటున్నారో, ఈ టైంను కూడా యూటిలైజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. అందరినీ జాయిన్ అవ్వమని నేనేం చెప్పట్లేదు, ఇది మీ ఇష్టం అనమాట. ఎవరి ఇండివిజువల్ చాయిస్ వాళ్ళది అనమాట. ఎగ్జామ్ క్లియర్ చేయాలనుకున్న వాళ్ళు, నెక్స్ట్ ఏంటంటే కొంచెం ఫోకస్గా చదవాలనుకున్న వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేసిన స్క్రీన్ మీద, అది సేవ్ చేసుకోండి. ఇది నా నెంబర్ అనమాట, దీనికి మెసేజ్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే జస్ట్ 1000 ఫీజు చూసే 1000 రూపీసే అండి. సబ్జెక్ట్కి ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, 4000. సీరియస్ ఆస్పిరెంట్స్కి మాత్రమే, ముందే చెప్పినట్లు సీరియస్ వాళ్ళకే. మిగతా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చదువుకోండి. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ కూడా ఎందుకు తీసుకొస్తున్నా అంటే, మనకి సబ్జెక్ట్ అనేది 2 monthsలో టోటల్ కంప్లీట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ హిస్టరీ, పాలిటీ 4 ఉంటాయి కదా. 4 సబ్జెక్టులే 2 monthsలో ఎక్స్టెన్సివ్ షెడ్యూల్తో టోటల్గా కాన్సెప్ట్ క్లారిటీతో. ముందు నా వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఎంత కాన్సెప్ట్ క్లారిటీ ఉంటుందో. అంత క్లారిటీతో వీడియోస్ అయితే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ డౌట్ సెషన్ ప్రోగ్రామ్ ఉంటుంది, రివిజన్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. అంటే అందరు రివిజన్ చేయరు. మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఇట్లా చూసినట్లయితే ఏంటంటే క్లాసెస్ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. కానీ రివిజన్ ప్రోగ్రామ్స్ అనేది నా దాంట్లో మెయిన్ ఉద్దేశం. ఎందుకంటే ఎగ్జామ్లో మీకు రివిజన్ అవ్వాలి. నెక్స్ట్ బిట్స్ అంటే క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో ఎలా వస్తాయి, దాన్ని ఎలా మనం సాల్వ్ చేయాలి అనే క్వశ్చన్ సాల్వింగ్ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అంటే జస్ట్ సాల్వ్ చేస్తే మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, ఎట్లా అప్రోచ్ అవ్వాలి అనే అది కూడా ఉంటుంది సెషన్ కూడా. అలాగా మనం అనేది ఈ మెంటర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్ ఏంటంటే మెయిన్ మెంటర్షిప్ లేక, గైడెన్స్ లేక ఎక్కువ మంది క్వాలిఫై కారు. అంటే అందరికి నాలెడ్జ్ లేక అవి కాదు, ఎలా చదవాలి, ఏది చదవకూడదు, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్. అది లేనప్పుడు ఏమవుతుందంటే మీరు ఎంత నాలెడ్జ్ చదివినా అటు ఇటు డిఫ్యూజ్ అయిపోతుంది అనమాట. ఒక సెకండ్ పాత్ ఉండి, ఒక గైడెన్స్ ఉండి, మెంటర్షిప్ కానీ ఉంటే ఎగ్జామ్కి కన్ఫర్మ్ అప్రోచ్ అవుతారు. నేను Group 1 ప్రిలిమ్స్, Group 2 ప్రిలిమ్స్ 2 క్లియర్ చేశాను కాబట్టి నాకు మ్యాథ్స్ నాలెడ్జ్ అనేది ఉందన్నమాట. వ్యాస్ట్ నాలెడ్జ్ అనేది ఉంది. అందువల్లే నేను ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్కి నేను మెంటర్షిప్ అనే గైడెన్స్ ఇస్తున్నాను ఆల్రెడీ. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి జాయిన్ అవ్వండి. అది మీ ఇష్టము, ఇండివిజువల్ చాయిస్. డెమోస్ ఏంటంటే ముందు నా వీడియోస్ చూడండి. ఇన్ఫ్లేషన్ మీద చెప్పాను, సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ మీద చెప్పాను. నెక్స్ట్ ఎకానమీ అది ఎంఎస్పి గురించి చెప్పాను. క్వాలిటీ వీడియోస్ కూడా నా దాంట్లో ఉన్నాయి, చూడండి నా ఛానల్లో. ఇవన్నీ చూశాకే మీరు డెసిషన్ తీసుకోండి. నాకు సీరియస్గా ఉన్న వాళ్ళే మెసేజ్ చేయండి, ఊరికే అంతా మెసేజ్ చేయకండి. మామూలు విషయాలకి ఎవరైతే జాయిన్ చేయాలనుకుంటున్నారో, ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. మిగతా వాళ్ళంతా చేయకండి. ఎందుకంటే నేను నా వర్క్స్లో బిజీగా ఉంటాను, మెంటర్షిప్ ఇచ్చేవాళ్ళకి ఇస్తున్నాను. నేను టైం అవన్నీ చూసుకొని దాన్ని బట్టి చేస్తుంటాను. కాబట్టి ఎవరైతే సీరియస్గా ఉంటారో, ఎగ్జామ్ అనేది క్రాక్ చేస్తారో, ఎక్కువ స్కోప్ ఉండేదానికి ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. సబ్జెక్ట్ 1000 అంటే 4000 ఒకవేళ అన్ని సబ్జెక్ట్స్ తీసుకున్నాం. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు 4000 అనేది మనం ఎట్లన్నా బయటికి పోయినా 500,000 అవుతూ ఉంటాయి అన్నమాట. దాన్ని నాలెడ్జ్ పరంగా ఉపయోగించుకుని చదువుకు పెట్టుకుని మీకు ఫ్యూచర్ బాగుంటుంది అనమాట. మీ ఫ్యూచర్ కానీ, ఫ్యామిలీ కానీ, మీ తర్వాత జనరేషన్స్ కానీ వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. కొంతమంది ఒక సబ్జెక్ట్ నాకు బాగొచ్చు అనుకుంటారు. వాళ్ళు ఏంటంటే ఏ సబ్జెక్ట్ వీక్ దాన్ని తీసుకోండి. ఇట్స్ యువర్ ఒపీనియన్ అనమాట, నాదేం లేదు. కానీ నేను నా బెస్ట్ ప్రొవైడ్ చేయాలని చెప్పి నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అది మీరు గుర్తుపెట్టుకొని, నాకు ఎవరంటే సీరియస్గా ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మిగతా వాళ్ళంతా ఏం మెసేజ్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు ఈ వీడియో చూసి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.